నకిలీ మద్యం కేసులో A1 జనార్దన్ రావుకు ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది కోర్టు. అయితే జనార్దన్ రావు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ బిజినెస్ లో లాభాలు లేవని జనార్దన్తో జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు చేతులు కలిపారు. అధిక సంఖ్యలో మద్యం షాపులను దక్కించుకున్నారు నిందితులు. ఇబ్రహీంపట్నం కేంద్రంగా 2025 జూన్ నుంచి నకిలీ మద్యం తయారీ జరిగినట్టు ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి NDPL లిక్కర్ ను తీసుకొచ్చి ANR బార్ లో జనార్దన్ రావు అమ్మకాలు జరిపినట్టుగా గుర్తించారు. పూర్తి వివరాలు అందిస్తారు. రిమాండ్ రిపోర్ట్లో అసలు ఏముందో డీటెయిల్స్ ఇస్తారు మా కరెస్పాండెంట్ నరేష్. చెప్పండి, ఈ నెల 17 వరకు రిమాండ్ విధించినట్టు చెప్తున్నారు కోర్టు. రిమాండ్ రిపోర్ట్లో ఏముంది? ఎవరైతే పేర్లు బయటకు వచ్చాయో, ఎవరెవరికి సన్నిహితులో వాళ్ళ ఆ వివరాలన్నీ కూడా ప్రస్తుతం మీడియా దగ్గర ఉన్నాయి. అందరి గురించి మాట్లాడుతున్న పరిస్థితి. ఏం తేలుతోంది రిమాండ్ రిపోర్ట్ని బట్టి? బిందు, పూర్తిగా కూడా నకిలీ మద్యం కేసు ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసినప్పటి నుంచి కూడా పూర్తిగా ఎక్కడ చూసినా సరే టీడీపీ నాయకుల పేర్లో వినిపిస్తుంది. ఇప్పుడు మరొకసారి జనార్దన్ రావు రిమాండ్ రిపోర్ట్లో కూడా సేమ్ యాస్టీస్గా టీడీపీ నాయకుల పేర్లు వచ్చాయి. ఎందుకంటే ఇప్పటికే జనార్దన్ రావును కొద్దిసేపు క్రితమే విజయవాడలో జడ్జి ఎదుట ఆధారపరిచారు. అతనికి ఈ నెల 17వ తేదీ వరకు రిమాండ్ విధించడం జరిగింది. అయితే పూర్తిగా ఆ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న అంశాలు చూస్తే టీడీపీ నాయకుల చుట్టే మొత్తం తిరుగుతుంది. ఎందుకంటే తంబాలపల్లికి సంబంధించిన టీడీపీ నాయకుడు జయచంద్రారెడ్డి, అదేవిధంగా సురేంద్ర నాయుడు ఇద్దరు కూడా పూర్తిగా అధిక లాభాల కోసం, అంటే కేవలం డబ్బుల కోసం కూడా జనార్దన్ రావుతో కలిపి ఈ నకిలీ మద్యం ముఠాలో కలిసినట్లుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అయితే జూన్ 2025 నుంచి కూడా పూర్తిగా ఇబ్రహీంపట్నం కేంద్రంగా ఒక డెన్ ఏర్పాటు చేసుకుని నకిలీ మద్యాన్ని తయారు చేశారని. అయితే వీరు ముంబై, హైదరాబాద్, అదేవిధంగా బెంగళూరు నుంచి స్పిరిట్ను భారీ ఎత్తున కూడా వేల కొద్ది లీటర్లను విజయవాడ నగరానికి, ఇబ్రహీంపట్నానికి, అదేవిధంగా తంబాలపల్లికు తీసుకొని వెళ్ళి అక్కడ పూర్తిగా ఈ తరహాలో ఏదో నకిలీ మద్యాన్ని స్పిరిట్ని ఉపయోగించి, క్యారమెల్ కలర్ ఉపయోగించి, రంగు, రుచి, వాసన ఏమీ తెలియనివ్వకుండా నకిలీ మద్యాన్ని స్పిరిట్ను ఉపయోగించి తయారు చేస్తారు. ఇప్పటికే చాలామంది ప్రాణాలు బలికొన్న పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలోనే రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు బయటపడలేని. అయితే టీడీపీ నాయకులు జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు, అదేవిధంగా సురేంద్ర నాయుడు పిఏ కూడా ఏవైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతన మద్య పాలసీ తీసుకొచ్చిన తర్వాత వారికి భారీగా వైన్ షాపులు లాటరీ పద్ధతిలో తగ్గాయని, ఆ దక్కాయి నేపథ్యంలోనే ఈ నకిలీ మద్యాన్ని పూర్తిగా ఆ మద్యం షాపులు ఏవైతే వైన్ షాపులు ఉంటాయో, బార్లు ఉంటాయో వాటిలో అమ్మకాలు జరిపితే భారీ ఎత్తున లాభాలు వస్తాయని వీరు ఆశ కలిగించి పూర్తిగా ఈ విధంగా నకిలీ మద్యాన్ని అమ్మకాలు జరిపారు. అయితే భారీ ఎత్తున కూడా ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం డెన్లు అయితే ఏర్పడ్డాయని మనకి ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రావు, ఈ కేసులో ఏటుగా ఉన్న జగన్మోహన్ రావు రిమాండ్ రిపోర్ట్లో చూసాము పూర్తిగా టీడీపీ నాయకుల పేర్లోనే ప్రస్తావించారు ఎక్సైజ్ అధికారులు. అదేవిధంగా ఇప్పుడు జనార్దన్ రావు రిమాండ్ రిపోర్ట్లో కూడా ప్రధానంగా తంబాలపల్లి టీడీపీ నాయకుడు జయచంద్ర, అదేవిధంగా మరోవైపు సురేంద్ర నాయుడు పేర్లోనే మెన్షన్ చేశారు. అయితే వీరు గోవాలో అనేక సార్లు కలిశారని, అదేవిధంగా సౌత్ ఆఫ్రికాలో కూడా పూర్తిగా కొన్నిసార్లు కలిసినట్లే కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఇలాంటి తరుణంలో పూర్తిగా నకిలీ మద్యం కేసుకు సంబంధించి టీడీపీ నాయకులతో నిండిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని తయారు చేసి బెల్ట్ షాపులు, వైన్ షాపులు, బార్లలో సైతం కూడా వీరు సరఫరా చేసిన పరిస్థితే నెలకొంది. బిందు. ఓకే నరేష్, థ్యాంక్ యూ.